శ్రీమాత్రే నమః. వినాయక చవితి వస్తుంది కదండి. ఏ మంత్రం చదివితే అన్ని విఘ్నాలు పోయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయో ఆ మంత్రాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది నాకు ఎలా తెలిసిందంటే, ఈ మంత్రం చదివి బాగా శక్తి సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన తర్వాతే ఈ వీడియో షేర్ చేస్తే అందరికీ మంచి జరిగిద్దని ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నానండి. ఆ మంత్రం ఏంటంటే, శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాంగం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా గజాననం భూతగణాదిసేవితం కపిర్త జంబూఫల సారభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగదితాయ నాగానానాయ శత్రుయజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తుతే. ఈ మంత్రాన్ని మనం రోజు చదివిన పూజ చేసే ముందు ఈ మంత్రాన్ని చదవాలి. ఈ చదివితే విఘ్నేశ్వరుడు ప్రీతి చెంది నీ మనసులో ఉన్న కోరికని తీరుస్తాడనమాట. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా వినాయకుడు అంటే చాలా ఇష్టమైతే కామెంట్లో ఓం గం గణపతియే నమః అని మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివోషనల్ అప్డేట్స్ ఛానల్. ప్లీజ్ like, share and subscribe to this channel for more updates. Thank you.